ఈ గుంటూరు ఇది మెయిన్ బైపాస్ని కనెక్ట్ చేసేటువంటి బైపాస్ కాబట్టి ఒకటి హైదరాబాద్కి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం ఇది కనుక కంప్లీట్ అయిపోతే. రెండోది హాఫ్ బైపాస్ని బ్లాక్ చేయడం వల్ల ఇక్కడ చుట్టుపక్కల కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫాస్ట్గా దీన్ని కంప్లీట్ చేయాలంటే వర్షాలు పడటం వల్ల కొద్దిగా లేట్ అయింది. బట్ ఈ డిసెంబర్కి ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తానని చెప్పారు. చేస్తే ఇదే మెయిన్ బైపాస్ అయిపోతుంది గుంటూరు నుంచి వెళ్ళే వాళ్ళకి అందరికి కూడా. సో ఒకసారి ఇంకెక్కడన్నా బాటిల్ నెక్స్ ఏమైనా ఉన్నాయా, మేమేమన్నా చేయాలా, అదేవిధంగా చిన్న చిన్న ఇక్కడ పక్కన స్కూల్స్లో ఉండే వాళ్ళకి కూడా స్మాల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంచెం లేట్ అవ్వటం వల్లనే వచ్చాం. బట్ ఓవరాల్గా డీటెయిల్స్ అంతా బాగానే ఉన్నాయి. పార్వతీ సింగ్ గారు కూడా బాగా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తూ ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మంచి అధికారులు ఉంటేనే ఏమైనా ముందుకెళ్తూ ఉంటాయి. ఓవరాల్గా బాగుంది. దసరాకి కొంచెం అవకాశం ఉందా? దసరా వరకు వెళ్ళడానికి ఏదైనా కొంచెం రూట్ అయిన అవకాశాలు ఉన్నాయి? దసరాకి కష్టం. ఇది ఓపెన్ అవ్వాలంటే కృష్ణా బ్రిడ్జ్ నుంచి అక్కడి నుంచి మాత్రమే అవుతుంది. అక్టోబర్ 15th. ఇది సంక్రాంతికి పెట్టుకోండి. సార్ మధ్యలో బ్రిడ్జ్ ఎందుకు రోడ్డు మన వర్షాలకి సిఆర్డీ వాళ్ళు బ్రిడ్జ్ చేశారు వాటర్ పోవడానికి. అది దగ్గర అది కొండవీటి వాగు దగ్గర వెంట్స్ క్లియరెన్స్ వెంట్స్ క్లియర్ చేయడానికి ముందే ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ రావడం వల్ల చేయలేదు. బట్ నో క్లియరెన్స్ ఆల్రెడీ జరుగుతుంది. అంటే చాలా వరకు క్లియర్ చేశారు. అది కూడా మాట్లాడాం. అది 2-3 జనరల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ వెంట్స్ ఒకటి, తర్వాత మనకి సర్వీస్ రోడ్స్ కూడా ఈ వర్షాలతో బాగా పాడైపోయినాయి నేషనల్ హైవే పక్కన. అవి కూడా పాత కాంట్రాక్టర్లు మెయింటెనెన్స్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ పిలిచి వాటిని రెగ్యులర్గా మెయింటైన్ చేయమని చెప్పాం. అదొక ఇష్యూ ఉన్నాయి. ఈ 2 చిన్న ఇష్యూస్. రాజధాని నుంచి 4 రోడ్లు మంగళగిరికి ఉన్నాయి. అట్లా ఈ 50 అనేది చాలా కీలకమైంది. నెడమరికి అక్కడ ఆర్ఓబి అనేటువంటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి సార్. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ రైల్వే అవుందమ్మా, అది వర్క్ నడుస్తూ ఉంది. ఇంతకుముందు ప్రాసెస్ ఎలా ఉండేదంటే ముందు టెండర్ పిలిచి తర్వాత జిఏడి క్లియరెన్స్ తీసుకునేవాళ్ళం, ఫైనాన్స్ ఇవన్నీ. రైల్వే వాళ్ళు ఏమంటున్నారంటే దానివల్ల కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ల్యాండ్ ఎక్విజిషన్లోను వీటిలో. నేను ముందు జిఏడి క్లియరెన్స్ తీసుకొని తర్వాత టెండర్కి వెళ్ళమని చెప్పి వాళ్ళు ప్రాసెస్ లేట్ చేశారు. ఒకటి టెండర్ అయిన తర్వాత ఆ ప్రాసెస్కు 2-3 నెలలు పడుతుంది జిఏడి క్లియరెన్స్. అలా కాకుండా ముందే చేస్తాం కాబట్టి టెండర్ అయిపోతే నెక్స్ట్ టైం వర్క్ ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది. సో మేము ఫాలోఅప్ చేస్తాను. మాకేమైందంటే బ్యాడ్ లక్, ఈ రైల్వే డివిజన్లో ఉన్న వాళ్ళు మొత్తం ప్రాజెక్ట్ మేనేజర్స్, ఇంజనీర్స్ వీళ్ళందరూ రిటైర్ అయిపోయారు. లాస్ట్ 5-6 నెలల్లో రిటైర్ అయిపోయారు. కొత్త వాళ్ళు వస్తున్నారు. 100% రీప్లేస్మెంట్ జరగట్లేదు. కొంతమందికి ఇన్ఛార్జ్ పోస్టులు ఇస్తూ ఉన్నారు. వాళ్ళేమో ఓవర్లోడెడ్ అయిపోతూ ఉన్నారు. దీంతో అనుకున్న దానికంటే 1 నెల మాకు లేట్ అయింది. ఇదే కాదు, తర్వాత అక్కడ 2 ఇన్నర్ రింగ్ రోడ్డు, ఒక ఆర్ఓబీను, తర్వాత పలకలూరు, ఈ 3 ఆర్ఓబీలు అర్జెంటుగా టెండరింగ్ అవి 2 టెండర్లు అయిపోయినాయి. జిఏడిలో పెండింగ్ ఉంది అక్కడ. ఇదేమో జిఏడిలో పెండింగ్ అయిన తర్వాత టెండర్కి వెళ్తుంది. ఏదైనా 2-3 నెలల్లో దాదాపు ఈ 3 స్టార్ట్ చేస్తాం. రైల్వే అధికారులు కూడా పక్కనే ఉన్నారు. అమరావతి రాజధాని దిశ మధ్యటువంటి అవుటర్ రింగ్ రోడ్ ఏంటి సార్ అప్డేట్ ఏంటి? ఎంతవరకు వచ్చింది? అది అవుటర్ రింగ్ రోడ్ అంటే ఇప్పుడు మీకు ముందు ఒరిజినల్గా అప్రూవ్ అయింది 70 మీటర్స్. ఆ 70 మీటర్స్ ప్రకారం మనం ఒరిజినల్గా వెళ్ళిపోతే ఈ పాటికి ల్యాండ్ అక్విజిషన్ అయిపోయేది. చాలా వరకు అసలు ముందుకు వెళ్ళిపోయేవాళ్ళం. మీకు ఆ రోజు నేను చెప్పాను లాస్ట్ టైం కూడా, చంద్రబాబు నాయుడు గారు దీన్ని 140 మీటర్స్ చేయాలి, మంచి సర్వీస్ రోడ్లు ఉండాలి, మళ్ళీ ఫ్యూచర్లో ల్యాండ్ అక్విజిషన్స్ ఇవన్నీ చాలా కాస్ట్లీ అయిపోతుంది, ఏరియా అంతా డెవలప్ అయిన తర్వాత ఇంకెప్పటికి కొనలేము, ఇబ్బంది పడతాము. అదే అవుటర్ రింగ్ రోడ్ హైదరాబాద్లో చూస్తే నిన్న హైదరాబాద్ ఒక రోజు వెళ్తే ట్రాఫిక్ హెవీ అయిపోయింది అవుటర్ రింగ్ రోడ్. అలాంటి సిచ్యువేషన్ రాకూడదని చెప్పి దీన్ని 140 మీటర్స్ అని అడిగారు. 140 మీటర్స్ అనేటప్పటికి ఇది 25,000 crores అవుతుంది టోటల్ కాస్ట్. ఇది క్యాబినెట్ అప్రూవల్ కావాలి. సో అధికారులు వీళ్ళ వర్క్ అంతా ఫినిష్ చేశారు. మినిస్ట్రీలో వర్క్ అయిపోయింది. క్యాబినెట్ డెసిషన్ మేకింగ్ దగ్గర ఇప్పుడు ఆగుంది. అది అయిపోయిన వెంటనే ముందుకు వెళ్తుంది. సో అది దాని పొజిషన్ అట్ ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి. సార్ 10 కిలోమీటర్ల దూరంలోనే 2వ టోల్ గేట్ ఉంది. ప్రజల పైన భారం పడదంటారా? ఒకటి ఇప్పుడు ఒక్కొక్కసారి నేషనల్ హైవేస్ ఇవన్నీ కూడా కాస్ట్తో కూడుకున్నటువంటి పరిస్థితి అర్థమైందా. ఒకటి ఇబ్బంది పడటం కావాలా, లేకపోతే ఎక్కువ మంది ముందు ప్రయాణం జనరల్గా కారుల్లో వెళ్ళేవాళ్ళు వీళ్ళు ఏంటంటే సేఫ్టీని, రెండో దాన్ని క్విక్నెస్ని కోరుకుంటారు. 2 దొరకవు. క్వాలిటీ, కాస్ట్ 2 ప్రపంచంలో ఎక్కడా దొరకవు. ఎక్కడైనా సరే క్వాలిటీ కావాలంటే కొంచెం ఖర్చు అవుతుంది. ఈ రోజున ఆ పీపీపీ మోడల్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ని హైవేస్ ఈ విధంగా మనం మాట్లాడగలుగుతున్నాం. ఒకప్పుడు పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. సార్ రాజధాని నగరం చుట్టూ అభివృద్ధి అనేది మంగళగిరి చుట్టూ తిరుగుతున్నటువంటి మా అందరికీ తెలిసి వెళ్ళిపోతుంది. మంగళగిరి ప్రజానికానికి యాజ్ ఏ సెంట్రల్ మినిస్టర్గా మీరు ఎలాంటి ఇష్యూ ఇవ్వచ్చుకుంటారు డెవలప్మెంట్ విషయంలో?
అంటే ఇందులో 2-3 రకాలమ్మా. ఒకటి సెంట్రల్ స్కోప్లో ఉండే వాటిని మేము పికప్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు నిర్మర్ ఆర్ఓబి కానీ, ఈ హైవేస్ కంప్లీట్ చేసుకోవటం కానీ, అక్కడ రైల్వే స్టేషన్, అమృత్ భారత్ రైల్వే స్టేషన్, దానికి కావాల్సిన యాక్సెస్ రోడ్లు, రైల్వే అధికారులతో కూడా ఇలాంటివన్నీ మేము కొంత వర్క్ అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ అడిగారు, గోల్డ్ క్లస్టర్ ఒకటి అడిగారు. వీటికి తర్వాత ప్రసాదం స్కీము, ఆ టెంపుల్ని డెవలప్ చేయడానికి ఇట్లా నారా లోకేష్ గారు కొన్ని ఆ నియోజకవర్గంలో ఉన్న వాటిని మాకు అప్పచెప్తారు. వాటన్నిటిని కోఆర్డినేట్ చేసుకొని చేపించే బాధ్యత మాది. లోకల్గా ఉన్నాయి ఇప్పుడు మీకు శ్మశాన వాటికలు కానీ, లైబ్రరీలు కానీ, స్కూల్స్ కానీ, అది వారి చేతుల్లో ఉండే అవన్నీ వారు చేస్తారు. అట్లా వర్క్ డివిజన్ పెట్టుకొని ఎవరికి వాళ్ళు కోఆర్డినేటెడ్గా చేస్తేనే ఇవన్నీ అవుతాయి. మీరు చెప్తున్న సెంట్రల్ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఎప్పట్లో ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? మీరు చెప్తున్న ఏదైతే 4-5 ఐటమ్స్ చెప్పారు కదా, గోల్డ్ సంబంధించి కావచ్చు, లేదా టూరిజం ప్యాకేజీ కావచ్చు, ఇవన్నీ ఎంతకాలం పెట్టే అవకాశం? ఇవన్నీ అంటే ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఢిల్లీలో కూడా ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, అన్నీ చూసుకొని జాగ్రత్తగా చేస్తారు. మనం కూడా అన్నీ 5-6 ఏళ్ళు ఏమీ చేయకుండా ఒక్కసారి 1 సంవత్సరంలో అన్నీ అయిపోవాలంటే అవి జరగవు. ఈ రోజునైతే విపరీతమైనటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది, అంతే కదా. ఇప్పుడు ఒక పార్లమెంట్ సెగ్మెంట్లో 7 ఆర్ఓబీలు ఇచ్చిన చరిత్ర ఎక్కడన్నా ఉందా? అలానే మనం కూడా అదేవిధంగా చేయకుండా బ్యాలెన్స్డ్గా చేసుకొని సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసుకుంటూ వస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.